ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి. మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతుంది. మెగా బ్రదర్ నాగబాబు గారికి టీటీడీ బోర్డు చైర్మన్ గా అవకాశం ఇస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది. అంటే నాగబాబు గారి గురించి మనందరికీ తెలుసు. ఆయన అనకాపల్లి ఎంపీగా పోటీ చేయాల్సి ఉంది. నిజంగా పోటీ చేస్తే ఆయన 100% గెలిచేటువంటి వ్యక్తి. అంతేకాకుండా ముఖ్యంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూటమి గెలుపు కోసం చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా చాలా ప్రచారం మువ్వెత్తున చేశారు. ముఖ్యంగా చెప్పాలంటే పిఠాపురంలో అయితే ఆయన కుటుంబం మొత్తం, అటు నాగబాబు గారు, ఆయన వైఫ్ పద్మ గారు కావచ్చు, అలాగే అటు వరుణ్ తేజ్ గారు కూడా ఇక్కడికి వచ్చి ప్రచారం చేసి పవన్ కళ్యాణ్ గారి గెలుపులో ఇక్కడ ముఖ్యంగా నాగబాబు గారు అయితే పిఠాపురంలోని ప్రతి విలేజ్కి తిరిగి, ప్రతి విలేజ్లోని ప్రతి వ్యక్తితో కలిసి అనేక మీటింగులు ఇక్కడ పెట్టుకుని బూత్ లెవెల్ కమిటీలో బూత్ లెవెల్లో ఎలా వేయాలి, అలాగే బూత్ లెవెల్ కమిటీకి సంబంధించి శిక్షణా శిబిరాలు ఇచ్చి కౌంటింగ్ సెంటర్స్లో ఎలాగ ఉండాలి, ఏం చేయాలి, అక్కడ ఉన్నటువంటి సమస్యలపై అనేక విధాలుగా ఆయన అనేక దఫాలుగా ఇక్కడ చర్చలు జరిపి ముఖ్యంగా జనసేన పార్టీ గెలుపులో, అలాగే పవన్ కళ్యాణ్ గారి గెలుపులో ఒక కీలక పాత్ర పోషించారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అటు రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నా కానీ నాగబాబు గారు మాత్రం పిఠాపురాన్ని అంటిపెట్టుకుని పిఠాపురంలో ఒక కీలక వ్యక్తిగా ఆయన మారారు. సో ఆయనకి అంటే ముఖ్యంగా ఆయన చాలా అద్భుతమైనటువంటి త్యాగం చేశారు. ఎందుకంటే జనసేన మువ్వెత్తున ఎగసిపడినటువంటి ఒక అద్భుత విజయాన్ని అయితే అందుకుంది. అందులో ముఖ్యంగా అనకాపల్లి సీటు కూడా చాలా సునాయాసంగా గెలిచే సీట్ని అటు బీజేపీకి కూడా త్యాగం చేశారు నాగబాబు గారు. సో అందుకు గాను ఆయన త్యాగానికి ఈసారి అటు కూటమి కూడా అంతా కూడా ఈసారి టీటీడీ బోర్డు చైర్మన్గా చేస్తే బాగుంటుంది అన్నట్టుగా అయితే తెలుస్తుంది. అంతేకాకుండా జనసేన పార్టీకి సంబంధించి ఒక ఆరుగురు ఎమ్మెల్యేలకి కీలకమైనటువంటి మంత్రి పదవులు కూడా ఇవ్వటానికైతే సిద్ధం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. చంద్రబాబు గారితో మంత్రాలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా జనసేన పార్టీకి సంబంధించి కొంతమంది కీలకమైనటువంటి నాయకులు ఉన్నారు. ఎందుకంటే జనసేన పార్టీకి సంబంధించి కొంత సీనియర్ నాయకులు, వాళ్ళందరినీ కూడా ఈసారి గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. అందులో ముఖ్యంగా బలంగా వినిపించేటువంటి పేరు అక్కడ కందుల దుర్గేష్ గారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా ఉండి రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేస్తారనుకున్నారు. కానీ ఆయన అనూహ్యంగా అటు పవన్ కళ్యాణ్ గారు నిడదవోలుకు మార్చినా కూడా ఆయన అక్కడ కూడా చాలా బలంగా గెలిచి ఈసారి చూపించారు. సో ఆయనకి మంత్రి పదవి దక్కే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా. అలాగే ఆయనకి ఎందుకంటే చాలా గతంలో కూడా ఎమ్మెల్సీగా అటు ఎంపీగా కూడా పోటీ చేసి ఎమ్మెల్సీగా గెలిచి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వ్యక్తి. సో ఆయన జనసేన పార్టీలో కూడా ఒక కీలకమైన సీనియర్ నాయకుడిగా ఉన్నారు. ఈసారి ఎమ్మెల్యేగా కూడా గెలిచారు కాబట్టి ఆయనకి ఈసారి అవకాశం వస్తున్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా నెల్లిమర్ల నుంచి లోకం మాధవ్ గారికి కూడా మంచి మంత్రి పదవి శాఖ దొరికే అవకాశం కనిపిస్తుంది. అలాగే బొమ్మిడి నాయకర్ గారికి కూడా మంత్రి పదవి వచ్చే అవకాశం కల్పిస్తుంది. అలాగే బొలిశెట్టి శ్రీనివాస గారికి కూడా ఒక మంత్రి పదవి వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా కాకినాడ రూరల్ నుంచి గెలిచినటువంటి పంతం నానాజీ గారికి, అంటే జనసేన పార్టీ గెలిచిన క్యాండిడేట్స్లోనే ఒక అద్భుతమైనటువంటి మెజారిటీని సంపాదించినటువంటి సీనియర్ రాజకీయ నాయకుడిగా ఉన్నటువంటి పంతం నానాజీ గారికి కూడా మంత్రి పదవుల్లో అదృష్టం అంటే ఆయన వైపు ఉన్నాను అనుకోవచ్చు. సో ఏదేమైనా సరే మంత్రాలు జరుగుతున్నాయి. చాలా కీలకంగా అనేక తఫాలుగా అక్కడ మంత్రాలు అయితే సాగిస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు రేపట్లోనే ఇవన్నీ కూడా పూర్తి చేసుకుని 9వ తారీఖుకి ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం అన్నీ కూడా, అంటే ప్రమాణ స్వీకారం అప్పుడే మంత్రి పదవులతో సహా కొంతమంది మంత్రులతో కూడా చేయించడం అనేది కొంత ఆనవాయితీగా వస్తుంది. సో అది ఈసారి ఈ లోపే మనకి ఎవరెవరికి ఏమి ఇవ్వాలనేది కూడా నిర్ణయం తీసుకుని ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది.